ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు రేణు అగర్వాల్ అనే మహిళ కాళ్ళు చేతులు కట్టేసి రైస్ కుక్కర్ తో దారుణంగా కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. వారం క్రితం జార్ఖండ్ నుంచి ఒకరిని పనికి పిలిపించారని స్థానికులు చెప్పారు. అతడే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తాజాగా నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైంది. రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17వ భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్ల్ దారుణ హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాల పాలైన చార్లీ కిర్క్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాస్ షూటింగ్స్ పై చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉండగా దుండగుడు టెంట్లోకి ప్రవేశించి కిర్క్ పై కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు కిర్క్ ను ఆసుపత్రికి తరలించినా అతని ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని, ఆయన మృతితో దిగ్భ్రాంతి చెందినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరూ లేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. రైట్, ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆసియా కప్ టోర్నమెంట్లో భారత జట్టు దూకుడుగా ఆడుతూ UAEపై ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అద్భుతంగా చెలరేగింది. UAE జట్టు తొలుత బ్యాటింగ్కు దిగగా భారత బౌలర్ల ధాటికి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ జట్టు 4.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. ఓపెనర్లు సునాయాసంగా ఆడి జట్టుకు విజయం అందించారు. ఈ విజయంలో భారత్ ఆసియా కప్లో తన సత్తా చూపేలా కనిపిస్తోంది. మేడారం జాతరపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే ప్రణాళికలు రూపొందించి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారని సీతక్క తెలిపారు. గద్దెల వద్ద భక్తుల కానుకల నిర్వహణలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. పూజారులు కలిసి చేసిన మార్పులు సీఎం రేవంత్ రెడ్డికి సంతృప్తి కలిగించలేదని, అందుకే ఆయనే స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి స్లాబ్లను కుదించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఆ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పారు.